నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు ప్రస్తుతం వైసీపీ రాజకీయం మొత్తం కూడా అంబటి రాంబాబు చుట్టే నడుస్తుంది. మరి ఈ తరుణంలో అంబటి రాంబాబు వైసీపీ పార్టీకి దూరం కానున్నారా, పార్టీ మీద కోపంగా ఉన్నారా, మరి ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు ప్రస్తుతం వైసీపీ రాజకీయాలు మొత్తం అంబటి రాంబాబు చుట్టే ఉన్నాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మొత్తానికి అంబటి రాంబాబుకి అయితే బెయిల్ వచ్చింది. ఈ తరుణంలో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పార్టీ వీడబోతున్నారు అన్నట్టుగా కూడా కొందరు చెప్తున్నారు. ఏంటంటారు మరి, అసలు కారణం ఏంటంటారు? ఇప్పుడు అంబటి రాంబాబుకి బెయిల్ రాకముందు అంబటి రాంబాబుని పరామర్శించిన వాళ్ళు ఎవరండి? జగన్ ఎవరిని పంపించారు? అందరూ కాపునేతలేగా వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినా ఇక్కడ పరామర్శించినా జగన్ ఒక్కడే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గతంలో మాజీ ముఖ్యమంత్రి అయిన, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే. నిన్న గుడ్డు అమర్నాథ్ వెళ్తే కూడా ఆయన పలకరించాల. అంటే ములాఖత్తుగా ఒప్పుకోలే, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నాడు. పోనీ తప్పించుకున్న పెద్ద మనిషి అంబటి రాంబాబు ఇంకెవరిని కలవలేదా అంటే మిగిలిన వాళ్ళని కలిశాడు కదా. అంటే అంబటి రాంబాబు అలిగాడా? కోపం వచ్చిందా? ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు మీరు అమర్నాథ్ని తీసుకుంటే అతను జూనియర్ కదా రాజకీయాల్లో. అంబటి రాంబాబుకి 40 ఏళ్ల హిస్టరీ ఉంది. వాళ్ళ కూతురే మొన్న చెప్పింది కదా. సో ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏమైందంటే కాపు టైగర్ అని ఒక ముద్ర వేశాడు జగన్మోహన్ రెడ్డి. వేసి కాపుల ఓట్లకి గేలం వేయడానికి కాపు నేతల్ని పంపించాడు. ఇది అంబటికి అర్థమైంది. ఇదేంటి నన్ను వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి. రెండోది అంటే తనను బలి చేయబోతున్నారని చెప్పి గ్రహించుంటారంట. ఇప్పటికే బలి అయ్యానని, ఇంకా బలి చేయబోవడం ఏముంది, బలి అయ్యాడు. ఇంకో రకంగా ఎలా బలయ్యాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఇప్పుడు అంబటి రాంబాబు కూతురికి టికెట్ ఇస్తారని ఒకటి వచ్చింది కదా. సో ఈయన పక్కకు పెట్టేసినట్టేనా ఎవరిని? అంబటి రాంబాబుని. అది అంబటి రాంబాబుకి అర్థమైందా? మీకు అర్థమైందా విషయం? సో ఇప్పుడు అంబటి రాంబాబు స్టెప్స్ ఎటు. అందులో ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి నా నోటి దూలకి నాకు ఇట్లా అయింది, నేను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నన్ను జైల్లో ఇన్ని రోజులు ఉంచాడు, పొన్నవాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు అనుకుని ఉంటాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరినైనా జైలుకి పంపించాడా? మనం కూడా మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఒక్క రెడ్డి ఇంతవరకు జైలుకి వెళ్ళారా? అవునా? సో ఈ విషయాలన్నీ తేటతెల్లం అయ్యాక ఇవాళ అంబటి రాంబాబు అడుగులు ఎటువైపు ఉంటాయి రాజకీయంగా? వైసీపీని వదిలేస్తారా? వదిలేసి ఏం చేస్తాడు మరి? ఇప్పుడు వైసీపీని వదిలేసి పోనీ పద్మనాభరెడ్డి అవ్వలేడు కదా, ఇప్పుడు రాంబాబు రెడ్డి అవ్వలేడు కదా ఆయన. మరి ఏం చేస్తాడు అంటే ప్రజలకు క్షమాపణ చెప్పి జనసేనలోకి వెళ్తాడా? తెలియదు మనకి. ఎనీథింగ్ మే హ్యాపెన్. బికాజ్ ఇప్పుడు కాపు అనే ఒక కార్డు ఉంది కాబట్టి ఆ కార్డు పెట్టుకుని వెళ్తాడు. అయితే మీరు చెప్పినట్టు మేడం, గుడివాడ అమర్నాథ్కి ములాఖత్ అయ్యే ఇంట్రెస్ట్ చూపించలేదు రాంబాబు గారు. మరో పక్క చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ ప్రెస్తో మాట్లాడుతూ పులిని 4 గోడల మధ్య పెట్టారు అంటూ ఆయన చేస్తున్నారు కామెంట్స్. ఏంటి ఈ కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోపం రావాలిగా. దేనికి చెప్పండి? పులి అన్నందుకు మేడం. పులివెందుల పులి ఒక్కళ్ళే కదా. అంటే ఎవరికి వాడు ఇవాళ ఇబ్బందుల్లో పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇప్పుడు సడన్గా ఈయన పులి ఎందుకు అయిపోయాడు? ఇప్పుడు మీరు పద్మనాభరెడ్డి జీవితం చూశాక రాంబాబు మరో పద్మనాభరెడ్డి అవుతాడా? ఎవడు కాపులకి ఏం చేయడు. ఇప్పుడు పద్మనాభరెడ్డి ఏమైనా చేస్తున్నారా? లేదుగా. మొన్న వచ్చి ఏదో లెటర్ రాశాడు, ఎందుకు రాశాడో తెలియదు. కూతురు గురించి పట్టించుకున్నాడు అప్పుడు ఆయన పెద్ద మనిషి లేదు. ఇప్పుడు రాంబాబుది అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు రాంబాబు తెలివిగా ఆలోచించి నన్ను వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, నా కులంకాడు వాడుకుంటున్నాడు, రేపొద్దున కాపుల ఓట్లకు గాలం వేస్తున్నాడు, నన్ను టైగర్ అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి 4 గోడల మధ్య బంధించాడు, రేపొద్దున బోన్లో పెడతాడన్నాను. మళ్ళా ఇలా ఆలోచించుకున్నారనుకో అతను పార్టీని అయితే వదిలేస్తాడు. ఇప్పుడు కూతురికి రాజకీయాలు కాదు కదా కావాల్సింది. అమ్మాయి కూడా మాట్లాడుతోంది వచ్చి, వాళ్ళకి ఇంకా అమ్మాయికి అర్థం కాల. అంటే ఇప్పుడు కూతురు అంటే గుర్తొచ్చింది మేడం, సేమ్ మీరు చెప్పినట్టుగా ముద్రగడ కూతురు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడింది, సేమ్ రాంబాబు గారు కూతురు ఏ విధంగా మాట్లాడుతుంది, వీళ్ళిద్దరిని ఏ విధంగా చూడాలంటారు? మీరు చూస్తే కనుకైతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కూతురికి క్లారిటీ ఉంది. అమ్మాయి చాలా రీజనబుల్గా మాట్లాడుతుంది. అమ్మాయి వాస్తవాలు మాట్లాడుతుంది. చిన్నపిల్ల అయినా మెచ్యూరిటీ ఉంది. ఈ అమ్మాయికి తొందరపాటు కనిపిస్తుంది.
ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి మామూలుగా అయితే ఇలా మాట్లాడదు, ఎవరు రాంబాబు గారు అమ్మాయి కూడా. కానీ ఎందుకు మాట్లాడుతోందంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడు, అమ్మో ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు మా నాన్న కోసం అని, అది కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఆ పిల్లకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అతను. అది ఎలా ఉంటుంది మీకు? ఓహో రాజకీయాల్లో నేను వస్తానేమో, ఒక ఆశ కల్పించాడు. ఇగో అమ్మ ఈ స్క్రిప్ట్ చదివింది, మళ్ళా స్క్రిప్ట్ ఇచ్చాడు. సో ఓకే నన్ను ఎలివేట్ చేస్తున్నారు, భవిష్యత్తులో నేను ఒక ఎమ్మెల్యే అవుతానేమో, ఒక ఆశ క్రియేట్ చేశాడు. ఆ ఆశ ఇంత దూరం నడిపిస్తుంది ఆ పిల్లని. కానీ ఇది రేపొద్దున వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రారు, అది ఇంకా మీకు సందేహం అక్కర్లా. వాళ్ళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూసాం కదా. ఒక ఉద్యమ పార్టీగా ఉండి, ఒక ఉద్యమ నేతగా ఉండి ఎవరు కేసీఆర్, ఈరోజు ఏమైంది ఆయన పరిస్థితి? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాక ఇవాళ ఆయన ఏ స్టేజ్లో ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమైంది? అప్పుడు గ్రామీణ ఓటర్లు, ఇప్పుడు అర్బన్ ఓటర్లు కూడా కాంగ్రెస్కి వేశారు. సరే 29లో ఆయన వస్తారో రారో పక్కన పెట్టండి, అప్పుడు మళ్ళీ సమీకరణాలు మారిపోతాయి. కానీ ఇవాళ చంద్రశేఖరరావు అనే వ్యక్తికి దక్కాల్సిన మర్యాద ఇది కాదు కదా. అంటే చేతిలో చేసుకున్నారు అతను, మీకు అది చెప్తున్నా. అందుకని ఇవాళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆలోచించుకోవాలి. చంద్రశేఖరరావు గారు ఒక్క విషయంలో మీరు మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇలాగ కుల సమీకరణాలు తీసుకురాలి. అర్థమైందా? మీరు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీకు తెలంగాణలో 10 ఏళ్లలో ఎక్కడా కూడా క్రిస్టియానిటీ పెరగల. మీరు చాలా అంశాలు గమనించాలి, ఆంధ్రాకి ఇక్కడికి ఉండే తేడా. మీకు కాంగ్రెస్ హయాంలో, అంటే రాజశేఖర రెడ్డి నుంచి తీసుకుంటే, మీకు రాజశేఖర రెడ్డి హయాంలో మీకు ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెరిగింది, ఇక్కడ ముస్లిమ్స్కి మద్దతు పెరిగింది. మీకు అంతవరకు మస్జీదులు అవంతా కూడా ఇలా లేవు. మీరు కావాలంటే పాత సినిమాలు చూస్తే అప్పుడు మస్జీదులు ఎలా ఉన్నాయి, రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ముస్లిమ్స్కి బాగా ఆయన చేయూతనిచ్చారు. అంటే వీళ్ళు మతాన్ని పెంచి పోషించారు. కానీ కేసీఆర్ ఆ పని చేయాల. కేసీఆర్లో ఉండే గొప్పతనం మీకు చెప్తున్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుంటే, రంజాన్కి వాళ్ళు ఇవాళ ఇది ఇచ్చారు కదా, 4 గంటలకు వెళ్ళిపోవచ్చు వాళ్ళని. అది తప్పు కదా. మత ఆధారితంగా ఏది చేయకూడదు. ఆ విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ కేసీఆర్. కేసీఆర్ చేసిన తప్పిదం ఏంటంటే ఆంధ్ర వాళ్ళని తిట్టడం. అంటే తన ఉనికి కోసం ఆంధ్ర వాళ్ళని తిట్టాడు. అది తప్పు. తేడా చెప్తున్నాను. రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే కుల మతాలకు అతీతంగా పనిచేయాలి. మనం నెగ్గాలంటే మనం మంచి పనులు చేస్తే నెగ్గుతాం. మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే వద్దన్న ప్రజలు ఓట్లేస్తారు. ఓకే, ఒక టర్మ్ మీరు కాకపోయినా దానికి మళ్ళీ వేరే రీజన్స్ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు. మీరు ఎప్పుడైనా సరే విషయాలు మీకు తెలవాలంటే, అంటే రాజకీయం ఎలా ఉంది అని, మీరు ప్రయాణించే ఆటో డ్రైవర్తో మాట్లాడండి, లేదు మీ పని వాళ్ళతో మాట్లాడండి, లేదు క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడండి, వాళ్ళకి తెలుస్తాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.